ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే సింహరాశి వారికి బృహస్పతి, అలాగే మీకు ఈయన పంచమాధిపతి, అష్టమాధిపతి. సింహరాశి సింహలగ్నం వారికి సప్తమాధిపతి అంటే మనకు శని భగవంతుడు వస్తాడు. అలాగే ఈ బృహస్పతి వచ్చేసి పంచమాధిపతి, అష్టమాధిపతి. ఈయన వ్యయంలోకి వస్తున్నాడు. పిల్లల విషయంలో కేర్గా ఉండండి. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యే సూచన తక్కువగా ఉంది. కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి వ్యయంలోకి వచ్చారు కాబట్టి. అయితే ఒకటి అష్టమాధిపతి 8, 6, 12 అధిపతులు ఒకళ్ళ రాశులకు ఒకళ్ళు వస్తే మేలు చేస్తారంటారు. అదొక్కటి కొంచెం మనకు మేలు జరిగే అవకాశం ఉంది. సంతానాన్ని కూడా మనం కష్టపడి పైకి తెచ్చుకుంటాం. వాళ్ళ సంతోషాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం. మన లైఫ్లో కూడా మ్యారేజెస్ సెట్ అవుతాయి. ఏదైనా ప్రాపర్టీస్ యొక్క డీలింగ్స్ కావచ్చు. ఒకే గోత్రంలో పుట్టిన వాళ్ళకి గొడవలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయాలి. రావి ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇదే విధంగా మీకు ఇక సింహరాశి వారికి రాహువు, చంద్రుడు కలిసి మీ రాశినే చూస్తున్నారు. అంటే రాహువు వీక్షణ అంతా ఎలా ఉంటుందంటే మనకు పీడించే గ్రహం. భూత ప్రేత పిశాచాలు ఇవన్నిటికీ కారకుడు ఆయనే, ఆ మహానుభావుడే. ఆయన పీడించే గ్రహం అన్నమాట. ఆయనతో కలిసి చంద్రుడు ఉన్నాడు, మీ వ్యయాధిపతి. అంటే మీకు నిద్రాభంగాలు, పనులలో ఎక్కువ ఇబ్బంది కలగటం, ఉన్న యోగవంతమైన జీవితానికి మీకు షష్టాధిపతి, సప్తాధిపతి అయినటువంటి శని అష్టమంలోకి వెళ్ళిపోయాడు. దీని మూలంగా మీకు కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే షష్టాధిపతి కదా, అష్టమంలోకి వెళ్ళిపోయాడు. చక్కగానే బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఆయుష్ పెరుగుతుంది, అన్ని విధాలా బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. మరి మీ వ్యయం, మీ రాశిలో ఉన్నటువంటి కేతు కథ ఏంటి? వైరాగ్యాన్ని ఇస్తాడు, మంచి ఏంటో చెడు ఏంటో తెలియజేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి సింహలగ్నం వారికి మృత్యుంజయ మంత్రం చదువుకోవడం కానీ, మృత్యుంజయ హోమం చేయించుకుంటే కానీ ఈ సంవత్సరం మీరు కొంచెం మన బాధ్యతలను విస్మరించకుండా ఆ దైవధ్యాసలోనే పరిపూర్ణంగా పడిపోయి ఒక ఆ వైరాగ్య చింతనలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండాలి. మంచిదే. మోక్షం ఇచ్చేవాడు కేతువు బాగానే ఉంటుంది. ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు మనం కొంత బాధ్యతలు ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేసుకోవడం మంచిది. మేము చేస్తాము. చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కాంటాక్ట్ అయితే చేస్తాం. రాశాధిపతి అయినటువంటి రవి 3లో ఉన్నాడు. మంచిదే, ఉపచయ స్థితిలో మంచిదే. కానీ నీచలో ఉన్నాడు కాబట్టి కొన్ని నీచమైన పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు 2వ ఇంట్లో ఉన్నాడు, తృతీయాధిపతి, దశమాధిపతి. చాలా చక్కని జీవితం. ఈయన మీకు తులలోకి వచ్చాడు, మర్చిపోయాను, తులలోకి వచ్చాడు 3లో. అంత బాగా కలిసి వచ్చే నక్షత్రం అయితే కాదు. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉద్యోగంలో సాఫ్ట్గా వెళ్ళటానికి కొంచెం ఏదైనా గ్రహం చూస్తుందా అంటే అది కూడా శని చూస్తున్నాడు. ఇక 6వ ఇంటి అధిపతి, అలాగే 7వ ఇంటి అధిపతి ఇలా చూడడం మూలంగా
జీవిత భాగస్వామి కోఆపరేషన్ ఎక్కువ అవుతుంది. తద్వారా మీకు ఇంట్లో వాళ్ళంతా మూకుమ్మడిగా ఉండి మీకున్న అనారోగ్య సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరికి మీరు క్యూర్ అవ్వటానికి వాళ్ళ సపోర్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి సప్తమంలో చంద్రుడు మీకు వ్యయాధిపతి, అలాగే ఈయన రాహువుతో కలిసి ఉన్నాడు. మాతృస్థానానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. తద్మూలకంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.